హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈ వీక్ అంతా రాగితోనే రెసిపీస్ అన్నీ చేస్తున్నాను కదండి. సో రాగి పిండితో ఇంకొక మంచి రెసిపీ. సో ఫస్ట్ దీనికి కావాల్సింది ఒక కప్పు గోధుమ పిండి అండ్ ఒక కప్పు రాగి పిండి. సో ఈ రెండు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ దీన్ని వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. సో మీకు ఆల్రెడీ నేను ముందు కూడా కొన్ని రాగి పిండితో వీడియోస్ చేసి చూపించానండి. ఎవరైనా మిస్ అయినట్టే కనుక సో అవన్నీ చూడండి. సో రాగి పిండితో జావ కానీ అందరూ చేసినట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా రాగి జావ కూడా చేసి చూపించాను నేను. అండ్ రాగి బన్ దోశ, సో ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా తప్పకుండా చూడండి. సో నెక్స్ట్ నేను ఇలా పిండి కలిపి పెట్టుకున్నానండి. ఇలా సాఫ్ట్గా ఉండాలి అండ్ హార్డ్గా ఉండకూడదు. సో దీన్ని కలిపిన తర్వాత ఒక 10 minutes 15 minutes పక్కన పెట్టేయండి. సో పక్కన పెట్టిన తర్వాత ఒక్కసారి ఇలా 10-15 minutes అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని ఇలా కలుపుకోండి బాగా. సో అదేంటంటే మనకి పిండి 10 minutes నానింది కాబట్టి రాగి పిండి మెయిన్ నానితేనే బాగుంటుంది అండి. సో పిల్లలు తినాలి అంటే ఇలాంటి రెసిపీస్ కొన్ని చేయాల్సిందే. నేను ఇలా కొంచెం పిండి ముద్ద తీసుకొని మనం మామూలుగా చపాతీ ఎలా చేస్తామో సో అలాగే చపాతీ చేస్తున్నాను అనమాట. బట్ మధ్య మధ్యలో కొంచెం ఇలా పొడి పిండి ఇలా వేస్తూ చేయండి, అప్పుడే మంచిగా వస్తుంది. లేదంటే కొంచెం విరిగిపోయినట్టుగా అవుతుందన్నమాట చపాతీ. సో ఇలా 2 sides మంచిగా రోల్ చేసుకోండి. పొడి పిండి యాడ్ చేసుకుంటూ చపాతీని రోల్ చేయండి. రోల్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ వేడి చేసుకొని ఇంకా మనం చపాతీలాగా కాల్చుకోవచ్చండి. అండ్ ఇది చపాతీ కూడా నేను కొంచెం నెయ్యితో కాలుస్తున్నాను. సో నెయ్యి అయితే పిల్లలకి కూడా కొంచెం హెల్తీ కదా ఇన్స్టెడ్ ఆఫ్ నూనె. సో నెయ్యి యాడ్ చేసుకొని కాలిస్తే కనుక పిల్లలకు కూడా టేస్టీగా ఉంటుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుందండి. సో ఇది బాక్స్లో పెట్టినా లంచ్ బాక్స్లో పెట్టినా సో నెయ్యితో కాలుస్తున్నాం కాబట్టి సాఫ్ట్గా ఉంటుందన్నమాట మధ్యాహ్నం వరకు. సో పిల్లలైనా ఈజీగా తినేస్తారండి. సో ఇంకా దీంట్లోకి మనకు కర్రీ కావాలంటే నాన్ వెజ్ అయితే పిల్లలు ఆబ్వియస్లీ ఇష్టంగా తినేస్తారు. సో నాన్ వెజ్ లేదు అనుకుంటే వెజ్ కర్రీ అయినా పెట్టుకోవచ్చు. ఏ కర్రీ అయినా తినొచ్చండి. మామూలుగా మనం చపాతీలో ఎలా తింటామో సేమ్ అలాగే ఇది కూడా ఏ కర్రీ అయినా బాగుంటుంది ఇందులో. సో ఇంకా మీరు పిల్లలు తినాలి అనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు, పూరీ కానీ చపాతీ కానీ. సో విత్ నాన్ వెజ్ పెడితే పిల్లలు ఇంకా ఎక్కువే తింటారు. సో ఇలా 2 sides చపాతీ కూడా మంచిగా కాల్చుకోండి. అండ్ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో కాల్చుకోవచ్చు. బట్ నెయ్యి వేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అని చెప్పి నేను నెయ్యితో కాల్చుకుంటున్నానండి. సో నేను 1 week నుంచి మొత్తం రాగితోనే రెసిపీస్ అన్నీ చేస్తున్నాను. సో మీకు నచ్చే ఉంటున్నాయి, సాఫ్ట్గా ఉంది అండ్ నెయ్యితో చేశాను కాబట్టి నేను సాఫ్ట్గా ఉంది. సో ఇప్పుడు కొంచెం చపాతీ కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. సో వెజ్ కావాలంటే వెజ్ కర్రీ, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ కర్రీ, మీ ఇష్టం అండి, దేంతో అయినా తినొచ్చు. Now don't forget to like, share and subscribe my channel.